నేను చిన్నకారు రైతు, కానీ సన్నకారు రైతు కానీ నేను 25 ఎకరాలు కౌలు తీసుకుని నాకు 5 ఎకరాలు మొత్తం 30 ఎకరాలు నాటు పెడతా కానీ నేను ఇదంతా చూసిన తర్వాత నాటేయాలంటే దాదాపు ఎకరానికి 5,000-5,500 తీసుకుంటారు. ఆ విధంగా భయపడి రైతులు కూడా నాటేయడం మొదలుపెట్టి అల్పుడు మొదలుపెట్టారు. అట్లా కొంత ఇబ్బంది అవుతాం. తర్వాత కలుపు తీయాలంటే మహిళలే తీయాలి. ఇన్నాళ్ళు కలుపు తీసే వాళ్ళు మహిళలందరూ కూడా, కానీ ఇప్పుడు కలుపు తీయకుండా అయినరు. వీళ్ళకు కూడా అలగా అయిపోయింది. ఒక డబ్బా తెచ్చి కొడితే కథం అయిపోయింది రాని కాడుకున్నారు. పొరపాటున వాళ్ళు నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు, సార్ మందు తాగిండి జర దవాఖానలో చెప్పు సార్ అంటే, ఏ మందు తాగిండని అడిగితే గడ్డి మంది తాగిందంటే చిటుకుపడ్డాడు పోరా అని చెప్తాను నేను. ఎందుకంటే చిటుకుపడ్డాటే ఇక బతికే అవకాశం లేదు. అందుకోసమనే ఈ విధంగా రైతులు కూడా దానికి అలవాటు పడిపోయిండు. రైతాంగానికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, స్వయాన వ్యవసాయదారులు వాళ్ళైతే ప్రత్యక్షం చూసి ఉంటారు. కనుక నిజంగా కలుపు మందు కొట్టినప్పుడు ఆ ఉరవ నుంచి నడుస్తుంటే జారిపడతాం మనం, మొత్తం కుళ్ళు అయిపోయింది అది ఆ ఉరవంతా కూడా. అసలు చాలా ప్రమాదం అది. అందుకోసం భూమి కూడా దాని క్వాలిటీ నాణ్యతను కూడా కోల్పోతూ ఉంది. కనుక రైతాంగాన్ని నేను మనవి చేస్తున్నా, మహిళా రైతులకు అక్క జిల్లాలకు కూడా నేను మనవి చేస్తున్నా, మీరు పంటశీల నాట్ల అడుగు పెడితేనే పసిడి సిరులు రాలుతాయి. అందుకోసమనే నేను కూడా ఈ ప్రయత్నం చేసిన అయినా కూడా రైతులు ఇక్కడ పచ్చిసేల పోతే పచ్చిసేల కలుపు తీయాలంటే ఆడ రేట్ ఎక్కువైందని ఆడ భయపడతా ఉన్నారు. వరిసేల కలుపు తీయాలంటే ఆడ రేట్ ఎక్కువైందని భయపడతా ఉన్నారు. కనుక ఈ మందు బంద్ చేసి తప్పకుండా వాళ్ళు కలుపు తీసుకుంటారు వాళ్ళు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రవేశపెట్టిన ఈ గడ్డి మందు, ఈ కలుపు మందు ఏతుందో దాన్ని పూర్తిగా నిషేధించాలని. ఇన్నాళ్ళు దాదాపు 20 ఏళ్ల కింద ఇది లేదు, ఈ పాడు మందు రాలే. కానీ ఇప్పుడు వచ్చి చాలా మంది చనిపోతూ ఉన్నారు. కలుపు మందు ఏ మందు ఆడినా, కలుపు మందు ఆడినా అంటే వానికి దప్పు సప్పుడు అయినట్టే ఈ లెక్క. అందుకోసమనే నేను మరి వాడు అని చదువుకోవాల్సిందే. ఇక సాయంత్రం వరకు వచ్చిరా దవాఖాన పోయిన తెచ్చినరా అజ్ఞాతిగా డబ్బు చిటుకు పడాల్సింది దానికి. అందుకోసమనే ఇట్లా తొందరపడి భార్య భర్తల మధ్య గొడవలు, లేకపోతే చిన్న ఇంకోటి ఇంట్లో మొత్తం పేదలు చనిపోతారు, ఎవరు పెద్దలు చదువుతారు, అంత పేదలే. ఎందుకంటే క్షణికావేశం మీద, లేకపోతే నాకు పంట పండలేదనో లేకపోతే ఏదో కాదు. ఇంట్లో సాయంత్రం వాడు ధైర్యం కోల్పోకుండా మొట్టమొదలే ఈ రెగ్యులర్ తాగే మందు కొడ తాగి దాన్ని చేసి తాగుతాడు. అది ధైర్యం వస్తుంది. ఈ తర్వాత ఇది వస్తుంది, ఇది వచ్చినాక ఇది ఎదురుడు కలుపుకున్నాక నిమిషంలో కథం అయిపోతాడు. ఇట్లా చాలా కేసులు జరుగుతున్నాయి. మంచి యువకులు, ఈ సమాజానికి సేవ చేయాల్సిన యువకులు కూడా చనిపోతూ ఉన్నారు. కనుక దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మన పరిధిలో ఉండాలి. వీడు ఎవడు తయారు చేస్తుండో, ఎక్కడి నుంచి వస్తుందో, ఇది మాయమాయ మంది ఇది. అందుకోసమే దీన్ని బ్యాన్ చేయాలని మనకు కూడా డాక్టర్ కౌపల్లి సత్యనారాయణ గారు చెప్పినట్టు 90 రోజులు నిషేధించే అధికారం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది వ్యవసాయ రంగంలో. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రులు వీళ్ళిద్దరు కూడా మీరు కలుపుకొని దీన్ని ఎట్లా తీసుకుపోవాలనే దాని మీద ఇవాళ మనము నాడు పెట్టినాక దాదాపు 15 రోజులకు మనం యూరియా వేస్తాం. యూరియా వేసిన తర్వాత ఇంకో ఈ వారం రోజుల్లో మళ్ళీ కలుపు మొక్క పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రైతులు అది చేస్తలేరు. ఈ 15 రోజులు నాటు వేయంగానే యూరియా వేయంగానే కలుపు పైకి వస్తుంది. కాబట్టి ఎమ్మటే ఈ పంపు తీసుకొని ఈ కలుపు మందు కొడతా ఉన్నారు. అట్లా కాకుండా దీన్ని నిషేధించినట్టయితే తప్పకుండా ఆ నాటేసే మహిళలు కానీ, కలుపు తీసే మహిళలు కానీ అందరూ కూడా ఈ కలుపు మందు బంద్ అయింది కనుక మన పొలం మనమే కలుపు తీసుకోవాలి అనే తరీకలు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అందుకోసం నేనైతే నాడు పెట్టినా కూడా నేను ఎక్కడ కూడా ఈ కలుపు మందు కొట్టాను. ఖచ్చితంగా ఆ చెల్లెలను పిలిచి 10 రూపాయలు ఎక్కువైనా కూడా అరే మీరే తీర్రా మీకే ఇస్తా అని చెప్పి నేను ఆ విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేసి, నేను ఒకనాడు నాటే పడితే 150-100 మంది కూలీలు వస్తారు. అందుకోసమనే వాళ్ళతో ఇట్లా ఉన్నా. కాబట్టి దయచేసి ఇది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ నడిపిస్తూ ఉంది పల్లెల్లో. కనుక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు
గౌరవ భట్టి గారు అందరూ కూడా డిప్యూటీ సీఎం భట్టి గారు మీ మంత్రివర్గం మరి తీర్మానం చేస్తారా, ఏం చేస్తారో దీన్ని పూర్తిగా నిషేధించాలి. కనుక ఇప్పుడు దొంగతనం కూడా అమ్ముతారు, ఏది షాపులలో కూడా దొంగతనం అమ్ముతారు, నిషేధించబడ్డా కూడా. అందుకోసమైన దాన్ని కూడా కంట్రోల్ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టి దాన్ని బంద్ చేయాలి. లేకపోతే వాళ్ళు వ్యాపారం కావాలి వాళ్ళకు, కనుక ఆ విధంగా కూడా జరుగుతూ ఉంది. కనుక దీన్ని పూర్తిగా నిషేధించాలని ఆ ప్రజలు యువతరం మనకు సమాజానికి అవసరం వచ్చే యువతరం కూడా ఆవేశం మీద కొన్ని క్షణికావేశం మీద ఈ పరిస్థితులలో వాడు పాల్గొంటున్నారు. కాబట్టి దీన్ని జరగకుండా చూడాలని చెప్పి దీన్ని నిషేధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. శ్రీ డాక్టర్ భూపతి రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడు. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ గడ్డి మందు నిషేధంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఇచ్చినటువంటి తీర్మానానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఈ పారాక్వాట్ డైక్లోరైడ్ 24 SL అనే రసాయన మందు ఇది చాలా డేంజరస్ అధ్యక్ష. ఇది అంటే దీంట్లో ఎట్లా ఉంటుందంటే డెత్ మేము ప్రాక్టికల్గా నేను కూడా నర్సింగ్ హోమ్ నడిపిస్తుంటే ఆర్థోపెడిక్ సర్జన్ అయినప్పటికీ మరి చాలా పేషెంట్స్ చాలామంది వచ్చేవారు. ఇప్పటి కూడా మీరు ఏ టౌన్లో అయినా కానీ ఒక మేజర్ హాస్పిటల్ తీసుకుంటే మినిమం 1-2 పేషెంట్స్ ఈ డ్రగ్ తీసుకునే హాస్పిటల్లో బెడ్ ఆక్యుపై చేసిన వాళ్ళు ఉంటారు. అయితే ఇది ఏంటంటే ఇది ఈ లీతల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో చాలా ఓన్లీ 5 ml కూడా మనిషి చనిపోతాడు. సో ఇనీషియల్గా దాని ఎఫెక్ట్ కనబడదు తక్కువ డోస్ ఉన్నప్పుడు. సో బాగానే ఉన్నా కదా అని చెప్పి ఒక్కోసారి చాలామంది కూడా మేము మందు తాగినాము మాకేం కాదు అనే ఉద్దేశంలో నెగ్లెక్ట్ కూడా చేసి ఒక 48 hours తర్వాతనో ఇంకా 72 hours తర్వాతనో మెల్లమెల్లగా దాని సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్ పోతే అప్పుడు చేయగలిగింది ఏమి ఉండదు. సో డెత్ అనేది వెంటనే కాకుండా ఈవెన్ 20 days 30 days కూడా డెత్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ఒక 2-3 అంశాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాణం పోవడము అనేది గ్యారంటీ దీంట్లో. సో అంటే ఇది అన్ఫార్చునేట్ ఈ డ్రగ్ అసలు సమాజంలో మనకి ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నదంటే ఇది షేమ్ ఆఫ్ ఫస్ట్ డ్రగ్. అంటే అసలు ఎప్పుడూ బ్యాన్ చేయాల్సింది, మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేయలేదు, మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకుంటలే అన్నది కాకుండా ఇప్పుడు ఒక కుటుంబమే మొత్తం రోడ్డు మీద పడడమే కాకుండా ఈ గడ్డి మందు కొట్టడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా కానీ ఇప్పుడు ఈ నట్టలు ఇవన్నీ కూడా మొత్తం కూడా చనిపోతున్నాయి అధ్యక్ష. దాంతోనే ఆ భూమి సారవంతం కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ పేషెంట్ కూడా ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లకు తెలుసు అది ఎట్లా రికవరీ కాదు, ఆ పేషెంట్ చనిపోతాడని. కానీ వీళ్ళు ఇప్పుడు అటెండెన్స్ కూడా మనం చెప్తే ఏమంటారంటే వీళ్ళకి ట్రీట్మెంట్ లేదు మీరు ఇంటికి తీసుకోండి అంటే తీసుకుపోరు వాళ్ళు. ఏదైనా కానీ సార్ ఇక్కడ మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి, ఖచ్చితంగా మామూలు బతికించే ప్రయత్నం చేయండి, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పంపించండి, కానీ మేము ఇంటికి తీసుకుపోము మాకు ట్రీట్మెంట్ కావాలని అంటారు. తీరా చూస్తే ఎండ్ ఆఫ్ ద 20 days ఐసీయూలో ఉండి అన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ఇంతకుముందు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు 20 లక్షలు 30 లక్షలు బిల్ అవుతుంది. ఇక్కడ ఆర్థికంగా నష్టం జరుగుతుంది, అక్కడ పేషెంట్ చనిపోతూ ఉన్నాడు, ప్రాణ నష్టం జరుగుతుంది, ఇక్కడ భూమి నష్టం జరుగుతుంది. అది అంటే దీని ఇంపాక్ట్ ఎంత ఉందంటే అది అన్ఇమాజినబుల్ అసలు. అందుకనే ఇప్పుడు నేను నిజంగానే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఈ రిజల్యూషన్ తీసుకొచ్చినందుకు. ఇవాళ 100% దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ చట్టం తెస్తారో కానీ దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం 100% ఉంది అధ్యక్ష. నేను మంత్రి గారిని అభినందిస్తూ దీన్ని సపోర్ట్ ఇస్తాను. డాక్టర్ రాగమయ్య 2 minutes. అధ్యక్ష, ఈరోజు పారాక్వాట్ డైక్లోరైడ్ ఈ ప్రమాదకరమైన గడ్డి మందుపై తక్షణ నిషేధం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు గారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము చూస్తూనే ఉంటాం మన నర్సింగ్ హోమ్లో కనీసం వారానికి 2-3 ఈ పారాక్వాట్ తాగి వస్తున్నారు పేషెంట్స్. వాళ్ళు బతకాలని ఎంత తప్పించినా కూడా ఎవరం కూడా బ్రతికించలేకపోతున్నాం. ఇమ్మీడియట్గా డయాలసిస్ కోసం అని హైదరాబాద్ కానీ విజయవాడ పంపించినా కానీ 10 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా ఆ పేషెంట్ బతకట్లేదు అధ్యక్ష. నేను ఈ 10 సంవత్సరాల సర్వీస్లో ఒకే ఒక పేషెంట్ బతకడం చూశాను అధ్యక్ష. అంత డేంజరస్ ఈ పారాక్వాట్ మందును తక్షణం నిషేధించాలి. ఇప్పుడు మన రైతులు కానీ మనం కానీ సులభకరమైన పద్ధతులు తక్కువ ఖర్చుతో అయ్యేవని మనం తాత్కాలిక ప్రయోజనం కోసం చూసుకుంటున్నాం, కానీ అది మన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది,
ఫ్యూచర్లో మనం ఎంత సఫర్ అవుతామనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆ మందు లభ్యత కాకపోతే కనుక మనం యాక్సిడెంటల్ కానీ లేకపోతే ఇంటెన్షనల్గా కానీ మనము దాన్ని కన్జ్యూమ్ చేసే అవకాశం ఉండదు కనుక మనం ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. ఈరోజు మనం దాన్ని స్ప్రే చేస్తున్నాము, ఆ గడ్డి అది చనిపోతుంది, కలుపు చనిపోతుంది. 3-4 months వరకు సాయిల్ బాగానే ఉంటుంది అధ్యక్ష. కానీ తర్వాత పంట వేస్తాం, అది ఆ గడ్డి మంద దాంట్లో భూమిలో ఉండే ఆ రెసిడ్యూ అంతా ఇండైరెక్ట్గా మొక్కల ద్వారా మనం తినే ఆహారంలో చేరుతుంది కదా అధ్యక్ష. ఈరోజు చూస్తే ప్రతి 100 కుటుంబాలకు కూడా కనీసం 2-3 డయాలసిస్ పేషెంట్లు ఉంటున్నారు, అలాగే ఒక 2-3 క్యాన్సర్స్ ఉంటున్నారు. ఇవన్నీ కూడా ఇలాంటి ఈ మందులు వాడడం వల్ల, విచక్షణ రహితంగా వాడడం వల్లనే ఈ దుష్ప్రభావాలు వస్తున్నాయని మా అభిప్రాయం అధ్యక్ష. కనుక దీని మీద తక్షణమే కఠినమైన చర్య తీసుకోవాలి, తక్షణమే నిషేధం విధించాలని మనం కేంద్ర ప్రభుత్వానికి పోరాడాలని